శతాబ్దాల క్రితమే ఎటువంటి అధునాతన సౌకర్యాలు సాంకేతికత లేకుండా మన పెద్దల బలం, సామర్థ్యం, నిర్మాణ జ్ఞానం, అద్భుతమైన తెలివితేటలతో నేటి సైన్స్కు కూడా ఛేదించలేని అనేక అద్భుతమైన దేవాలయాలను, అద్భుత ప్రదేశాలను నిర్మించారు. మన భారతదేశంలో శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న అనేక దేవాలయాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. అవి వేటికవే అద్భుతంగా అనిపిస్తూ తమ వైభవాన్ని నిలుపుకుంటున్నాయి. అలాంటి అద్భుతాలలో 8 పురాతన శివాలయాలు ఉన్నాయి. ఉత్తరాన కేదార్నాథ్ నుంచి దక్షిణాన రామేశ్వరం వరకు ఒకే రేఖాంశంలో అద్భుతమైన శివాలయాలను శతాబ్దాల క్రితమే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం లేదా GPS వంటి పరికరాలను ఉపయోగించకుండా నిర్మించారు. ఇలా ఒకే చోట రేఖాంశంలో ఉన్న పురాతన శివాలయాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇలా ఒకే రేఖాంశం మీద ఉన్న 8 దేవాలయాలు 4000 సంవత్సరాల క్రితం నిర్మించారని నమ్ముతారు. ఇవి 79 డిగ్రీల రేఖాంశంలో ఉన్నాయి. ఉత్తరాన కేదార్నాథ్ నుంచి దక్షిణాన రామేశ్వరం వరకు భారతదేశం అంతటా ఉన్న సరళ రేఖలు నిర్మించబడ్డాయి. ఈ రేఖను శివశక్తి రేఖ అని పిలుస్తారు. ఈ మార్గం కేదార్నాథ్ నుంచి ప్రారంభమై రామేశ్వరంలో ముగుస్తుంది. ఈ 8 శివాలయాలు వేర్వేరు సమయాల్లో వేర్వేరు తరాలు వీటిని నిర్మించినప్పటికీ అవి ఖచ్చితంగా 79 డిగ్రీల రేఖాంశంలో నిర్మించబడ్డాయి. ఇది నిస్సందేహంగా మన పూర్వీకుల అద్భుతమైన జ్ఞానం, ఖగోళ ఖచ్చితత్వానికి నిదర్శనం. ఒకే రేఖాంశంలో ఉన్న 8 శివాలయాలు ఏంటి? మొదటిది ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం. ఇక రెండవది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తీశ్వర ఆలయం. మూడవది తమిళనాడులోని కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయం. నాలుగవది తమిళనాడులోని తిరువన్నామలైలోని అన్నామలయర్ ఆలయం. ఇక ఐదవది తమిళనాడులోని చిదంబరంలోని నటరాజ ఆలయం. ఆరవది రామస్వామి ఆలయం. ఏడవది తెలంగాణలోని కాళేశ్వరం దేవాలయం. ఇవన్నీ ఒకే రేఖాంశంలో ఉన్నాయి. అంతేకాదు, ఈ 8 శివాలయాల్లో 5 పంచభూతాల అంశాలను సూచిస్తాయి: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. శ్రీకాళహస్తిలోని శివలింగం గాలిని సూచిస్తే, తిరువన్నైకావల్లోని జంబుకేశ్వర ఆలయంలోని లింగం నీటిని సూచిస్తుంది. అన్నామలయార్ శివలింగం అగ్నిని సూచిస్తుంది. కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయంలోని లింగం భూమిని సూచిస్తుంది. చిదంబరంలోని నిరాకార శివలింగం ఆకాశపు తత్వాన్ని సూచిస్తుంది. ఈ శివాలయాలన్నీ దాదాపు 4000 సంవత్సరాల క్రితం ఉపగ్రహాలు, సాంకేతికత లేదా GPS లేని యుగంలో యోగ శాస్త్రాన్ని ఉపయోగించి అక్షాంశం, రేఖాంశాల ఖచ్చితమైన కొలతలతో నిర్మించబడ్డాయి. అవి వేర్వేరు సమయాల్లో నిర్మించినప్పటికీ ఈ దేవాలయాలు వాటి ఖచ్చితమైన ప్రదేశాలలో ఎలా నిర్మించబడ్డాయి అనేది నేటికి ఒక రహస్యంగానే ఉంది.